అతి వ్యాప్తిని అశంకించి సమాధానం చెప్పబడింది. చివరదైన ప్రకృతి అధికరణంలో జగత్తుకు నిమిత్తికరణం బ్రహ్మయే అయినా ఉపాదానం మాత్రం ప్రధానమే అని, ప్రధానం అశబ్దం అనే దానిని మళ్ళీ ఆక్షేపించగా సమాధానం చెప్పబడింది. ఈ విధంగా ఈ పాదానికి పూర్వగంధంతో త్రిపాదితో అంటే మూడిట్లతోటి ఆక్షేప సంగతి గాన ఈ పాదంలోని అధికరణానికి మధ్య సంగతి చూడవలసిన పని లేదని చెప్తున్నారు. వాటి గురించి చూడవలసిన పని లేదని దీని గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ బ్రహ్మ విద్యాపరుల వారు చెప్పినట్లు మొత్తం ఈ అధ్యాయంలో మిగతా మూడు అధ్యాయాలతోటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానం అనేది అశబ్దం అని చెప్పిన దానికి ఆక్షేపించి అంటే ఆక్షేపణగా ఈ మూడు అధికరణలోనూ సమాధానం చెప్పబడింది. కానీ వేదాంతాలు విరుద్ధార్థాలను అంటే ఒకసారి ఒకలా చెప్తుంది, ఒకసారి అంటే ఒక్కో మెట్టు ఎక్కించడానికి చెప్తుంది అనమాట. విరుద్ధార్థాలను ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి అందుచేత ఇక్కడ గతి సామాన్యంగా లేదు అని ఆక్షేపించి 4వ అధికరణలో సమాధానం చెప్పబడిందని ఈ 4వ అధికరణలో సమాధానం చెప్పబడుతుంది. తర్వాత 2 అధికరణలో కూడా బ్రహ్మ లక్షణానికి అంటే మిగతా 2 అధికరణలు చెప్పారు. ఒక బ్రహ్మ లక్షణానికి జీవుని యందు ఒక అతివ్యాప్తిని అంటే వ్యాప్తిని అశంకించి కుదరదని చెప్పి సమాధానం చెప్పబడింది కదా. అలాగే ఇక్కడ కూడా చివరిదైన మళ్ళీ ఇంకో దాంట్లో ప్రకృతి అధికరణలో కూడా జగత్తుకు నిమిత్త కారణం బ్రహ్మే అని అయినా కానీ ఉపాదానం మాత్రం ప్రధానమే అని, ఆ ప్రధానం అనేది అశబ్దం అని దాన్ని మళ్ళీ ఆక్షేపించి సమాధానం అట్లా చెప్పి సమాధానం చెప్పబడింది. అంటే ఒకటి ఇలా చెప్తున్నారు, తర్వాత అది కాదు ఇది కాదని చెప్పి ఆక్షేపించి చెప్తున్నారు కదా. ఈ విధంగా కూడా ఈ పాదానికి కూడా ఈ పూర్వ గ్రంథంతో ఆ మూడిట్లో ఎలా చెప్పారో అలాగే కూడా ఒక ఆక్షేప సంగతి గాన ఈ పాదంలోని అధికరణానికి మధ్య సంగతి చూడవలసిన పని లేదు, అన్నిటిని చూడవలసిన పని లేదు అని చెప్పారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇదే ఇంకా చాలు, ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పుకోవడం వేస్ట్.